నమస్తే అందరికీ. నేను మళ్ళీ వచ్చేసాను మీ మినిమల్ మేకప్తో. రండి చూద్దాం ఒకసారి ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే మాత్రం కానీ నేను క్లెన్జింగ్ చేసుకున్నానండి ఫేస్కి. కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాను. ఎందుకు లిప్స్టిక్ వేసుకున్నానంటే నా పెదాలు మామూలుగా కూడా చూడలేమండి, చాలా పేల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అలా అంటే నాకు కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, అందుకని పేల్గా ఉంటాయి. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అండి, ఎంత అవసరం లేదు, కొంచెం చాలు. చేతులు వేసుకోవాలి కానీ ఇలా కారిపోతూ ఉంటుంది. మాయిశ్చరైజర్ ఎందుకు అని అంటే మన స్కిన్కి మేకప్కి మధ్యలో బ్యారియర్ అండి. అండ్ తర్వాత ఫేస్ ప్రైమర్. ఇంత సరిపోతుంది. ఇప్పుడైతే ఐ మేకప్ చేసుకుందామండి. ఇది పాడైపోయినట్లుంది. మేకప్లో ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఐ షాడో వేస్తేనే ఫేస్ అంతా మారిపోతుంది.
తర్వాత కొంచెం పౌడర్ అప్లై చేయాలండి. ఏ పౌడర్ అయినా పర్వాలేదు. నేనైతే మాత్రం కానీ బనానా పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం తీసుకుందాం? లైట్గా పింక్ కాబట్టి పింక్ తీసుకున్నాం. మరీ ఎక్కువగా రుద్దేసేయద్దండి. అసలు నాకు నేర్పించిన మేడం ఉన్నారు కదా, ఆ మేడం ఎప్పుడైనా మాకు ఐ షాడో నేర్పిస్తుంటే ఆవిడ చేస్తున్నారు అని అంటే ఎంత బాగా అసలు ఒక ఫెదర్ టచ్ అనమాట. మేకప్ అంటే ఒక ఫెదర్ టచ్. మాకైతే నిద్ర వస్తూ ఉండేది, అంత బాగా చేస్తారు మా మేకప్ మ్యామ్. స్లోగా సర్క్యులర్ మోషన్లో చూసారా ఎంత చక్కగా బ్లెండ్ అయిపోయిందో. మళ్ళీ సేమ్ ఇటువైపు. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు నేను చూపించబోయేది మినిమల్ మేకప్ మాత్రమేనండి, మరి హడావుడిగా అట్లా ఏం కాదు. కొంచెం డార్క్ తీసుకుందాం. నేను లైవ్ పెడదాం అనుకున్నాను. ఆ లైవ్ ఏంటంటే మరి ఎందుకనో రాలేదు. అది విషయం ఏంటో పూర్తిగా తెలియదు. ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత చూడాలి. అంటే న్యూ ఛానల్ కదా, అందువల్ల ఏమో అర్థం కాలేదు.
నేను ఎన్ని చెప్పినా కూడా సెల్ఫ్ మేకప్ అయితే కొంచెం కష్టమేనండి. వేరే వాళ్ళకి వేసేది వేరు, మనం వేసుకోవడం వేరు మేకప్. ఎందుకు అనంటే ఒక కన్ను మూసి ఒక కన్నుతో వేసుకోవాలి. మనకు ఒక కన్ను మూసి ఒక కన్నుతో వేసుకునేటప్పుడు అంత క్లియర్గా మనకు కూడా కనిపించదు. అందుకని చాలా వరకు పార్లర్కి వెళ్ళలేని టైంలో మాత్రమే మీరు ఈ మేకప్ వేసుకోండి. మళ్ళీ ఇది లైవ్ టెలికాస్ట్ కాబట్టి కొంచెం కూడా పొరపాట్లు చేయటానికి లేదు. ఎప్పుడైనా మేకప్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఐ మేకప్పే వేసుకోవాలి. ఎందుకు అని అంటే అది ఏమైనా కొంచెం ఇట్లాగా కింద ఇదంతా పడుతుంది కదా, అప్పుడు మనం క్లీన్ చేసుకోవటం ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఐ మేకప్పే వేసుకోవాలి, తర్వాతే మిగతా మేకప్ వేసుకోవాలి. చూసారా ఎలా అంటుకుందో? ఈ మిడ్లో ఉంది కదా, ఈ షిమ్మర్కి దీనికి డార్కర్కి మధ్యలో అది ఇలాగ జిగ్జాగ్ చేయాలండి. ఇలాగ జిగ్జాగ్ చేయాలి. అయిపోయిందండి ఈ కన్నుకి వెళ్దాం. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు షిమ్మర్ అప్లై చేద్దాం. కొంచెం పొరపాటుగా ఇక్కడ పైకి వెళ్ళిందండి. నేనేం చేశానంటే ఈ ఏమంటారు దీన్ని, ఫౌండేషన్తో ఇట్లాగా కరెక్ట్ చేసుకున్నాను. పొరపాట్లు సహజమండి, కరెక్ట్ చేసుకున్నాను.
ఇది కొంచెం డార్కర్ అయింది చూడండి, ఇది కొంచెం లైట్ అయింది. డార్కర్ని లైట్ చేయడం కష్టం, అందుకే దీన్ని డార్కర్ చేద్దాం. అయిపోయిందండి మన ఐ. చూడండి, రెండు ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి కదా. నేను కన్సిలర్ తీసుకోలేదండి. ఎందుకు కన్సిలర్ తీసుకోలేదు అని అంటే, నాకు మచ్చలు అవి ఏమీ లేవు కాబట్టి నేను కన్సిలర్ తీసుకోలేదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఐబ్రో సెట్ చేసుకుందాం. నా ఫేవరెట్ ఎప్పుడు కూడా ఐబ్రో చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ స్పూలీ బ్రష్తో ఇలాగ మీరు బాగా దువ్వుకోవాలి. ఇలా దువ్వుకొని మన హెయిర్ అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్ మాత్రమే దీంట్లో యూజ్ చేయాలి. నా హెయిర్ కలర్ వేస్తాను కాబట్టి, డై చేస్తాను కాబట్టి డార్క్ తీసుకుంటాను. నేను ఇప్పుడు డార్కే తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఈ కర్వ్ దగ్గర నుంచి. ఈ కర్వ్ దగ్గర నుంచి ఇట్లా నేనైతే షేప్ చేయట్లేదు. నా షేప్ ఏముందో దాన్నే నేను సెట్ చేసుకుంటున్నాను అంతే. ఇది మినిమల్ మేకప్ కాబట్టి అంత షేప్ చేయాల్సిన అవసరం లేదు. అది పెళ్ళిళ్ళకి చిన్నవాళ్ళు ఉంటారు కదా, బ్రైడ్స్, వాళ్ళకైతే అట్లాగా షేప్ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ మా వయసు వాళ్ళకి జస్ట్ మన ఐబ్రో షేప్ ఎలా ఉంటుందో ఆ ఐబ్రో షేప్నే మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నా అడ్వైజ్ మాత్రమే, మిగతాది మన ఇష్టమే. కంటిది అయిపోయిన తర్వాతేనండి ఎప్పుడైనా కూడా ఫేసు. ఇప్పుడు మస్కారా వేసుకుందాం. ఇది నాకు కొంచెం ఎక్కువ అయినట్లు అనిపిస్తుందండి, అదైతే నేను కొంచెం కరెక్ట్ చేస్తాను. ఎంతైనా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది.
నా ఓకే. ఎన్ని బ్రష్లు వాడతారు అంటే ఎన్ని బ్రష్లైనా వాడుకోవచ్చు, మనకి క్లీన్ చేసే ఓపిక ఉంటే కనుక. నా హెయిర్ ఎంత బాగా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టానండి. ఇంత జుట్టు నాకు ఎప్పుడుకొచ్చాను, పెంచుకోను మెయిన్ అంతే. ఇంకో ట్రిక్ చెప్తానండి. ట్రిక్ కాదు, టిప్. ఇది ఉంది కదా, ఇలా కానీ లేదంటే మామూలు వేలుతో అయినా కళ్ళు కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తాయి మనం కాటుకు పెట్టుకునేటప్పుడు. చేత్తో ఇలా లాక్కొని ఇలాగా వాటర్ లైన్ అంతే. నో ఇరిటేషన్, నథింగ్. చాలు, ప్రైమర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఫైనల్లీ మన హీరో ఫేస్కి డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఎంత పట్టిద్దో తెలీదు, అందుకని నేను ఎప్పుడు అది ఎంకరేజ్ చేయను. కొంచెం బేబీ క్రీమ్ కూడా అప్లై చేసుకుంటాను, లిటిల్ బిట్ చాలు. మొన్న మా తెలిసిన ఒక ఆవిడ అడుగుతున్నారు, మేడం మీరు ఏంటిది ఫౌండేషన్ కదా ఏదో అడిగారు, మర్చిపోయా, గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఇదైతే ఫౌండేషన్ అండి. మీరు నార్మల్గా అయితే ఫేస్కి ఎప్పుడు వేసుకున్నా కూడా కొంచెమైనా నెక్కు వేసుకోవాలి, ఎందుకంటే లేకుంటే మామూలు వాటికైతే పర్వాలేదండి, నా పెళ్ళిళ్ళకి కానీ అట్లా వెళ్ళినప్పుడు అనీవెన్గా ఉండకూడదు. రోజువారీ అయితే అవసరమే లేదు. కన్సిలర్ ఎందుకు వేసుకోరని అడుగుతున్నారు. కన్సిలర్ నాకు మచ్చలు ఇది ఉంది కదా, పుట్టు మచ్చ, దీనికి వేసుకోవచ్చు, వేయాలి, కానీ నేనైతే పెద్ద యూజ్ చేయను. మీరు ఎవరైనా వేసుకోవాలంటే ముడతలు మచ్చలు ఉంటే వాడచ్చు, లేని వాళ్ళు కూడా వాడచ్చు. ఇట్లాగా ఇవన్నీ కవర్ చేయడానికి నేనైతే కవర్ చేయాలనుకోవట్లే, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం.
ఇది అప్లికేషన్ బ్రష్, అది అప్లికేషన్ బ్రష్ అండి. ఇదేంటంటే బాగా డెప్త్గా చూడండి ఎంత బాగా వస్తుందో, పెనిట్రేట్ అయిపోతుంది అన్నమాట మొత్తం. మేకప్ ఎందుకు వేసుకోవాలి అని అంటే, బంగారం ఉందండి, ఈ బంగారానికైనా మెరుగు కావాల్సిందేనండి, లేకపోతే బాగోదు. నేను 40+ కదండి, అందుకని కొంచెం ఏం చెప్పాలి అంటే, కొంచెం ముడతలు మచ్చలు కామన్ నాకు. ఇది హైలైటర్ అండి. కొంచెం ఎక్కువ అవసరం లేదు, టచ్అప్ అన్నమాట కళ్ళకి. ఓకే, వాట్ నెక్స్ట్? లిప్స్టిక్ వేసుకుందామా? లిప్స్టిక్ ఆల్రెడీ నేను వేసుకున్నాను, కానీ టచ్అప్ చేసుకుంటా. పెన్సిల్తో కూడా మనం ఐలైన్ చేసుకోవాలండి. అది ఎప్పుడు అనంటే, ఇప్పుడు నేను చూపించిందంతా మినిమల్ మేకప్పేనండి. ఇంకా నేను కళ్ళకి కొంచెం ఐ షాడో కొంచెం ఎక్కువ వేసినట్లు అనిపించింది నాకు, ఎందుకంటే చీర మ్యాచింగ్ కోసం వేసుకున్నాను నేను. మినిమల్ మేకప్ అండి ఇది. మామూలుగా అయితే పెన్సిల్ కూడా లైన్ చేసుకోవాలి, ఇట్లా లైన్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడు పెదాలన్నీ ఈవెన్గా వస్తాయి. బ్యాగ్లో కూడా తీసుకొని వెళ్ళచ్చు. వాట్ నెక్స్ట్? అన్నీ అయిపోయినాయి. బొట్టు పెట్టుకుందాం, పౌడర్ రాసుకుందాం కొంచెం. కొద్దిగా బ్లష్ చేసుకుందామండి. బ్లష్లో పెద్ద కలర్స్ ఉండవండి, పింక్ మస్ట్ ఉంటుంది. హైలైటర్ జస్ట్ కనిపించడానికి అంతే. ఇప్పుడు ఈ ఫేస్ మొత్తం చేసిన దాంట్లో టైం పట్టేది మనకి ఐ షాడోకి మాత్రమే, కానీ అది చాలా లోపలికి ఉండి కొంచెం మాత్రమే ఎలివేట్ అయింది, అంతేనండి. ప్రస్తుతం అయితే ఇది కూడా అయిపోయింది.
పెదాల పైన కొంచెం అలా. ముక్కుకి. కాంటూర్ అండి. కొంచెం చాలు, ఏమి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మన ముక్కు షేప్ చేసుకోవడానికి మాత్రమే. చూసారా ఎలా వచ్చిందో? ఇది కూడా కొంచెం కట్ చేసుకుంటానండి నేను. నా నెత్తి మరీ చూడలేము, కాంటూర్తో కట్ చేయాలి ఇలాగా కనిపించకుండా, హైడ్. నా డబల్ చిన్ కూడా కట్ చేసుకుంటున్నా. డార్క్ చేయడమేనండి కట్ చేయడం అంటే, ఇందులో పెద్ద విషయం ఏమి లేదు. మీరేం చేసినా మేకప్ లాస్ట్లో పౌడర్ వేయాల్సిందే. ఇదండి మన మేకప్ కహాని. ప్రస్తుతానికైతే అయిపోయింది. ఐ హోప్ యూ లైక్. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.